श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत्पादुలకు जय, अष्टलक्ष्मी देवी की जय, सद्गुरुमूर्ति की जय। స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుచు రావమ్మ, 20 రోజుల పండుగిది వేగమే కదిలి రావమ్మ. స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుచు రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. పాలకడలిని పుట్టిల్లు వైకుంఠముని మెట్టిల్లు, సముద్ర రాజా పుత్రికవు శ్రీహరి పట్టపురాణివి. స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుచు రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. బ్రహ్మదేవుడు నీ పుత్రుండు వీణాపాణి కోడలు, సత్యలోకము కోడలిది అత్తగారిది వైకుంఠం. స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుచు రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. 14 లోకాలన్నిటిలో నిన్ను తలచేవారే అందరు, నా తనువే ఒక వీణగా చేసి ప్రణవమాలని కర్పించునమ్మ. స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుతూ రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. పచ్చి పసుపు పూసేమమ్మ, ఛాయ కుంకుమ పెట్టెదమమ్మ, ఆభరణాలు అలంకరించి శ్రీచక్రములో నిలిపెదము. స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుచు రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. కోటి దీపాల కాంతులలోన ధగధగ మెరిసే శ్రీలక్ష్మి, మణిమయ పీఠం నీకమ్మా, దివ్య తేజము నీదమ్మా. స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుచు రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. బంగారు పూలతో పూజిస్తే చక్కని జన్మను ఇస్తావు, భక్తితో నిన్ను పూజిస్తే జన్మధన్యం వేనమ్మా. స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుతూ రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. ఆదిలక్ష్మివై అహమును అణచు ధైర్యలక్ష్మివై ధైర్యము నిమ్ము, గజలక్ష్మివై గర్వముననచు విద్యాలక్ష్మివై వినయము నిమ్ము. స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుతూ రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. సంతాన లక్ష్మిని శరణము వేడెద, ధాన్యలక్ష్మిని ధ్యానము చేసెద, మహాలక్ష్మికి మనసును ఇచ్చెద, ధనలక్ష్మిని దర్శనమడిగెద. చంద్రలక్ష్మీ రావమ్మ గలగలలాడుచు రావమ్మ, 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ. కనకధారా స్తోత్రముతో శంకరులో నిన్ను మెప్పింప, కనకధారలు కురిపించి కల్పవల్లివి అయినావు.
స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుతూ రావమ్మ 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ స్వర్ణలక్ష్మీ రావమ్మ గలగలలాడుతూ రావమ్మ 20 రోజుల పండుగిది చెంగు చెంగున రావమ్మ చెంగు చెంగున రావమ్మ అష్టలక్ష్మీ దేవికి జై అష్టలక్ష్మీ దేవికి జై ఆదిలక్ష్మి దానలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధనలక్ష్మి సమేత శ్రీ మహాలక్ష్మి దేవికి జై అష్టలక్ష్మి దేవికి జై అష్టలక్ష్మి దేవికి జై गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ॐ सदा शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् నమస్కారం గురుదేవ. నమస్కారం అమ్మ. 9 నుంచి 14 వరకు. విజ్ఞాన సారథిర్యస్తు విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్ నరః మనః ప్రగ్రహవాన్ నరః సోధ్వనః పారమాప్నోతి సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం తద్విష్ణో పరమం పదం ఇంద్రియేభ్యః పరాహ్యర్థా ఇంద్రియేభ్యః పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరమవ్యక్తం మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః
అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ పురుషాన్న పరం కించిత్ సాకాశా పరాగతిః సాకాష్టా సా పరాగతిః ఏష సర్వేషు భూతేషు ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః యచ్చేత్వాత్మనసే ప్రాజ్ఞః యచ్చేత్వాత్మనసి ప్రాజ్ఞః తద్యచ్చేత్ జ్ఞాన ఆత్మని తద్యచ్చేత్ జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి యచ్చేత్ జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేత్ శాంత ఆత్మని తద్యచ్చేత్ శాంత ఆత్మని ఉత్తిష్టత ఉత్తిష్టత జాగృత జాగృత ప్రాప్యవరాన్ని బోధత ప్రాప్య వరాణి బోధత సురస్య ధారా క్షురస్య ధార నిశితా దురత్యయా నిశితా దురత్యయా దుర్గం ప్రథమస్తత్ దుర్గం ప్రధస్తత్ కవయో వదంతి కవయో వదంతి ఉత్తిష్టత జాగృత ప్రాప్యవరాన్ నిబోధత అనేటువంటి అద్భుతమైనటువంటి 3 పదాలు కఠోపనిషత్తు నుండి గ్రహించి స్వామి వివేకానంద మానవులందరినీ కూడా పరమాత్మ వైపుకి మళ్లించటానికి అని చెప్పడం కంటే పరిగెత్తించటానికి ఒక హెచ్చరికగా ఒక సూచనగా తన ప్రతి ఉపన్యాసంలోనూ ఇచ్చేటువంటి వాడు. అంతేకాకుండా స్వామి వివేకానంద స్థాపించినటువంటి సంస్థకి లోగో కూడా ఈ 3 పదాలే. ఏమిటి 3 పదాలు? లే, మేలుకో, శ్రేష్ఠులైనటువంటి ఆచార్యులను చేరి తత్వం ఏమిటో తెలుసుకో, తత్వజ్ఞానాన్ని అందుకో అని. మేలుకోమని ఎవరినంటారు? నిద్రపోయే వాళ్ళని అంటారు. లెమ్మని ఎవరినంటారు? పడుకున్న వాళ్ళని అంటారు. కాబట్టి బాగా నిద్రపోతూ పడుకొని ఉన్నారు మానవులంతా. జన్మల నుంచి, ఈ ఒక్క జన్మ కాదు, అనేక జన్మల నుంచి బాగా అజ్ఞానం అనేటువంటి నిద్రలో కమ్మగా నిద్రపోతా ఉన్నారు. అందుకనే లేవండి, మేల్కోండి, శ్రేష్ఠులైనటువంటి ఆచార్యుల్ని సమీపించి వారి ద్వారా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందండి అని ఈ 3 మాటల యొక్క అర్థం. ఈ 3 మాటలు ఎలా ఉన్నాయంటే, జన్మలకి జన్మలు అజ్ఞానం అనే నిద్రలో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళ వీపు మీద చెళ్ళున చెరిచినట్లుగా నిద్ర లేపటానికి, వాళ్ళని కొరడాతో కొట్టినట్టుగా మనకి పదాలు కనపడతా ఉంటాయి. ఆయన ఏం చెప్తారు అంటే, ప్రతి జీవిలోనూ వ్యక్తిత్వం, దివ్యత్వం ఉంది. ప్రతి వ్యక్తి దివ్యత్వంతో కూడుకొనే ఉన్నాడు. దివ్యత్వం అంటే పరమాత్మ తత్వం. కానీ ఆ పరమాత్మ తత్వం తెలియక, తెలుసుకునే వీలు లేక, తెలుసుకునే అవకాశం లేక, తెలుసుకోవాలనే ఆలోచన రాకుండా కేవలం అజ్ఞానంలోనే
జీవితాలు గడిచిపోతా ఉన్నాయి. అందువల్ల ప్రతి జీవి కూడా, అంటే మానవుడిగా పుట్టినటువంటి ప్రతివాడు కూడా తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకోవాలి. మిగిలిన వాటికి అవకాశం లేదు, తెలుసుకోవాలని అనుకోవటానికి వీల్లేదు, తెలుసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వాటికి బుద్ధి లేదు కాబట్టి. దేవతలకు కూడా ఈ అవకాశం లేదు, వాళ్ళకేమో దేహం లేదు కాబట్టి. కనుక కేవలం మానవులకు మాత్రమే, ఆ మానవుల్లో కూడా అనేక జన్మల్లో సుకృతాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదిగో అటువంటి వాళ్ళకే మోక్ష మార్గంలో ప్రయాణించడానికి, మార్గాన్ని చూపటానికి తగినటువంటి గురువులు లభిస్తారు కనుక వారికి అవకాశం ఉంది. అయితే మరి అందరూ కూడా, మానవులందరూ కూడా తమలో దివ్యత్వాన్ని అందుకోవటానికి అర్హత కలిగినటువంటి వాళ్లే గనక వాళ్ళందరినీ నిద్రలేపుతున్నాడు వివేకానంద స్వామి. ఇలా తరం వాళ్లే కాకుండా మీ తర్వాతి తరం వాళ్ళు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని కూడా సార్థకం చేసుకుంటారు అని ఒక సలహా, సూచన, హెచ్చరిక కూడా చేస్తున్నాడు. సరే, ఈ మార్గం ఎలాంటిదంటే పదునైనటువంటి కత్తి మీద, పదునైనటువంటి చొరకత్తి మీద నడవటం ఎట్లా ఉంటుందో అలాంటిది, అంత కష్టం అన్నారు. ఎందుకనండి కష్టం అంటే? కత్తి మీద ఎవరైనా మానవుడు నడవగలుగుతాడా? నడవలేడు. మరి కష్టం ఎందుకైంది మానవుడికి అంటే, మానవుడి యొక్క ఆలోచనలన్నీ కూడా ఎప్పుడూ కూడా బాహ్య ప్రపంచంలోకే పోతాయి, లోపల వైపుకు రావు. ఎందుకంటే ఇంద్రియాలన్నీ బయటికే తెరుచుకొని ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు బ్రహ్మదేవుడు. అందుకని బయటికే పరిగెత్తడం జరుగుద్ది, కానీ లోపలికి చూడటానికి టైం లేదు. ఒకవేళ ఇప్పుడు శాస్త్రాలు గనక, ఉపనిషత్తులు గనక అంతర్ముఖంగా అండి మీలో ఉన్నటువంటి పరమాత్మను మీరు దర్శించండి అని అంటే, అబ్బా ఉండండి తర్వాత చూసుకుంటాం, మాకు ఇక్కడ చాలా వ్యవహారాలు ఉన్నాయి అంటాం. అందుకనే చూడండి, లౌకికమైనటువంటి విషయాలు కనుక వస్తే అన్ని వ్యవహారాలు ఆగిపోతాయి, ఏ వ్యవహారం అడ్డం రాదు. కానీ పారమార్థిక విషయం వచ్చినప్పుడే అబ్బా మాకు కుదరదండి, ఆ టైంలో మాకు మంచి సీరియల్ వస్తుందండి, అందుకని మేము వినటానికి కుదరదు, మాకు అట్లా కాదులేండి, మాకు జాబ్ ఉంది కదా, ఆ రిటైర్ అయిన తర్వాత వస్తాం. రిటైర్ అయిన తర్వాత కూడా మేము కనుక ఒకవేళ రాకపోతే వచ్చే జన్మకైనా వస్తామండి, మీకేం అనుమానం లేదు, నేను హామీ ఇస్తున్నా అని అంటుంటారు. ఇది మానవుడి యొక్క మనస్తత్వం. అందుకనే ఈ మార్గం కత్తి మీద సాము లాంటిది అయినప్పటికి కూడా తప్పకుండా ఈ మార్గంలో మీరు ప్రయాణం చేయాల్సిందే అంటున్నారు. కాకపోతే ఇంత కష్టం అని చెబుతా, మరి కత్తి మీద మానవుడు నడవలేడు, కానీ చిన్న చీమ కనుకైతే హాయిగా నడిచిపోతుంది కదా, దానికి ఏం బాధ లేదు, దానికేం ఆ కత్తి కోసుకోదు. ఎందుకని అంటే అది అత్యంత సూక్ష్మమైనటువంటి జీవి కనుక, సూక్ష్మమైనటువంటి జీవి అయితే కత్తి మీద కూడా నడిచిపోద్ది. కాబట్టి నీవు కూడా నీ బుద్ధిని సూక్ష్మం చేసుకో, సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఉండు, అప్పుడే నువ్వు నీ లక్ష్యం వైపుకి నువ్వు సాగిపోవటానికి వీలవుతుంది. ఎన్ని చెప్పినా ఎందుకో మన మనస్సు మాత్రం ప్రపంచం వైపుకి పోద్ది, కానీ పరమాత్మ వైపుకి మాత్రం పొమ్మంటే తొందరగా పోదు. కారణం ఏమిటనంటే, నీరు ఎప్పుడైనా సరే పల్లానికి పోతాయి కానీ మెరక్కి పోవు కదా. నదులన్నీ కూడా సముద్రం వైపుకేగా ప్రయాణం చేసేది. కానీ సముద్రానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేయమంటే
వెళతాయా? వెళ్ళవు. అలాగనే మనం కూడా అవి ఫలం వైపు ప్రయాణం చేస్తే మనం ప్రపంచం వైపు ప్రయాణం చేస్తాం. ఎవరు చెప్పక్కర్లా మనకి. ప్రపంచం వైపు ప్రయాణం చేసేటువంటి విషయం ఎవరు మనకి బోధించక్కర్లా, అలాగనే పోతుంటాం. కానీ అంతర్ముఖం కావాలంటేనే ఎవరన్నా చెప్పాలి, ఎవరో గురువులు చెప్పాలా, శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. కనుక ఇట్లా వ్యతిరేక దిశలో కనుక పోవాలంటే కొంచెం కష్టమైనా సరే మన ప్రయోజనం నెరవేరాలేనంటే అంతే. నదిలో నీళ్ళన్నీ ఊరికినే పోతున్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి, ఎన్నో నీళ్ళు పోతున్నాయి. అవి పోకుండా ఉండాలి. ఆ ఏరియాలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చక్కగా పండాలి, నీరు రావాలి. మరి నదిలో నీళ్ళు ఎట్లా వస్తాయి? అవి ఏమైనా చెంబులతోటి బిందెలతోటి తీసుకెళ్ళేయా? అందుకని అప్పుడు ఏం చేయాలి? ఓ డ్యామ్ కట్టాలి, అప్పుడు నీళ్ళు ఆగిపోతాయి. ఆగిపోయినటువంటి నీళ్ళు కాలువల ద్వారా ఎటు కావాలంటే అటు మనం తీసుకెళ్ళవచ్చు. ఆ ప్రకారంగా ఏదో కష్టంతో వాలుగా వెళ్ళేటువంటి నీటిని బలవంతంగా మళ్లించవచ్చు. ఇప్పుడు మనం కూడా వాలుగా వెళ్ళేటువంటి ప్రపంచం వైపు పరుగులు తీసేటువంటి మన ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని అంతర్ముఖం చేసి పరమాత్మ వైపుకు తిప్పాలి. కష్టమే. ఇక్కడ డ్యాములు కట్టక్కర్లా, కానీ శాస్త్రాన్ని వినాలి, మననం చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, సాక్షి భావన చేయాలి, విచారణ చేయాలి, నిధిధ్యాసన చేయాలి, ఆత్మగా ఉండాలి, అనాత్మని కాదని తెలుసుకోవాలి, ఆత్మనని బ్రహ్మాండం తెలుసుకోవాలి, బ్రహ్మముగా ఉండిపోవాలి. కనుక ఇలా సూక్ష్మ బుద్ధితో సాధన చేస్తూ లక్ష్యం వైపు ప్రయాణం చేసి ఆ పరమాత్మని చేరుకొని ఆ పరమాత్మతో ఐక్యమైపోవాలి. ఆ పరమాత్మతో ఐక్యమైపోతే పరమాత్మగానే ఉంటాం. అదే జన్మరాహిత్యం, అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం. ఆ ప్రకారంగా బహిర్ముఖమైనటువంటి వాళ్ళం అంతర్ముఖం కావాలి. అజ్ఞానం అనేటువంటి నిద్ర నుండి మేలుకోవాలి, మహాత్ముల్ని దర్శించాలి, వారి ద్వారా శాస్త్రాలని తెలుసుకోవాలి, మార్గం ఏమిటో తెలుసుకోవాలి. పరమాత్మను చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి, ఆ మార్గం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఈ మార్గంలో చేరాల్సింది ఎక్కడికి, చేరితే ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి 15వ మంత్రంలో చెప్తున్నారు. 15వ మంత్రం చూడండి. అశబ్దమస్పర్శమరూపమవ్యయం అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ తథారసం నిత్యమగంధవచ్చయత్ ఆద్యనంతం మహతః పరం ధ్రువం అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే అశబ్దమస్పర్శమరూపమవ్యయం అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ తథారసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం అనాద్యనంతం మహతః పరం ధ్రువం చాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. యత్ ఏదైతే అశబ్దం శబ్దానికి అతీతమైనటువంటిదో, అస్పర్శం స్పర్శకి అతీతమైనటువంటిదో, అరూపం రూపానికి అతీతమైనటువంటిదో,
అరసం రుచికి అతీతమైనటువంటిదో, అగంధవత్య గంధానికి వాసనకి కూడా అతీతమైనటువంటిదో, అవ్యయం నాశనం లేనటువంటిదో, నిత్యం నిత్యమైనటువంటిదో, అనాద్యనంతం అనాది అనంతం, ఆది లేదు అంతము లేదు, మొదలు లేదు చివర లేదు, అటువంటిదో, మహతపరం మహత్తు కన్నా వేరైనటువంటిదో, ధ్రువం స్థిరమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటిదో, తత్ దానిని, అది ఎలాంటిదో చెప్తున్నారు. తత్ దానిని నిచాయ సాక్షాత్కరించుకొని మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యుముఖం నుండి విడవబడుతున్నాడు. కాబట్టి ఏది శబ్ద స్పర్శ రూప రస గంధాలకు అతీతమైనటువంటిదో, ఏది అతీతమైంది? పరమాత్మ. కాబట్టి శబ్దానికి అతీతం, స్పర్శకి అతీతం, రూపానికి అతీతం, రసానికి అతీతం, గంధానికి అతీతం. పైగా అది అవ్యయం నాశనం లేనటువంటిది, నిత్యం నిత్యమై శాశ్వతమైనటువంటిది, ఆద్యంతాలు ఆది అంతం లేనటువంటిది, మహత్తు కన్నా వేరైనటువంటిది, స్థిరమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటిది. అటువంటి పరమాత్మని సాక్షాత్కరించుకున్నటువంటి వాడు మృత్యుముఖం నుంచి దాటిపోతాడు, మరణ భయం నుంచి దాటిపోతాడు, మృత్యుముఖం నుంచి మార్పులతో కూడినటువంటి ఈ జగత్తును దాటిపోతాడు అని. పరిమితమైనటువంటి ఈ జగత్తుని వర్ణించడానికి భాష ఉంది, మాటలు ఉన్నాయి. ఈ జగత్తుని కనుక వర్ణించాలంటే చక్కగా వర్ణించవచ్చు, ఒక వ్యక్తిని వర్ణించాలంటే వర్ణించవచ్చు. అతడు ఇంత పొడవు ఉంటాడు, ఇంత లావు ఉంటాడు, ఇంత ఎత్తుంటాడు, ఇంత సన్నంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, ఇట్లా ఎన్ని వర్ణనలైనా చేయొచ్చు. మరి పరమాత్మను ఎట్లా వర్ణన చేస్తాము? పరమాత్మకి ఏముంది గుర్తు? పరమాత్మ ఏమైనా స్థూల రూపంలో ఉంటే ఆయన కూడా ఇంత పొడుగున్నాడు, ఇంత లావు ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు అని చెప్పొచ్చు. మరి పరమాత్మ నిరాకార నిర్గుణ తత్వం కదా, ఆకారం లేదు కదా, గుణాలు లేవు కదా, ఎలా వర్ణించాలి? కనుక పరమాత్మని వర్ణించడానికి భాష లేదు. ఆత్మను వర్ణించే భాష ఆత్మ భాష, మౌన భాష. దాన్ని సమాధి భాష అని కూడా అంటాం. దక్షిణామూర్తి స్తోత్రంలో ఇదే మాట చెప్తారు, మౌన భాష. దక్షిణామూర్తి బాలుడి రూపంలో కూర్చున్నాడు. తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళందరూ జ్ఞానాన్ని పొందాలనిసిన వాళ్ళ వృద్ధులు, చెప్పేవాడు బాలుడు, వినేవాళ్ళేమో వృద్ధులు. అందుకనే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నారు. ఆయన మెదలకుండా కూర్చున్నాడు, వీళ్ళకేమో చక్కగా అర్థమైపోయింది. అంతే. అంటే పరమాత్మను గురించి చెప్పాలంటే గొంతు చించుకొని చెప్పటం కాదు, మౌన వ్యాఖ్య. ఆ అర్హతను తీసుకురావాలి. ఆ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఋషులందరూ కూడా వాళ్ళు త్రిమూర్తుల్ని పరీక్షించి వీళ్ళెవరు కూడా మాకు జ్ఞానాన్ని బోధించడానికి సమర్థులు గారని తిరిగి వచ్చారు. అలా వచ్చినప్పుడు పరమేశ్వరుడే దక్షిణామూర్తిగా కూర్చొని వాళ్ళకి జ్ఞానబోధ చేస్తాడు. ఏం బోధ చేస్తాడు, ఏం చెప్తాడని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయనేమో నోరు తెరిచి ఒక్క మాట చెప్పలా. తర్వాత అర్థమైపోయింది. ఆయన ఏం చెప్పకపోయినా మాకు అర్థమైపోయింది అన్నారు. అది మౌన వ్యాఖ్య. కనుక పరమాత్మను వర్ణించాలంటే సమాధి భాష, ఆత్మ భాష. అయినా సరే సాధకులకి ఎలాగో చెప్పాలి. అంటే ఏమండి ఆయన మౌనంగా చెప్పాడు కదా, మీరు కూడా అట్నే మౌనంగా కూర్చున్నారు అనుకోండి, మాకు అర్థమైపోద్దేమో అని అనుకుంటారు. కానీ అలా జరగదు. అందరూ మౌనంగా కూర్చుంటే ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కనుక
పరమాత్మని వర్ణించటానికి వీలు లేకపోయినా, పరమాత్మని వర్ణించేటువంటి భాష ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా పరమాత్మని వర్ణించి చెప్పడానికి వేదాంతంలో ఒక పద్ధతి ఉంది. అదే నేతి నేతి అనేటువంటి పద్ధతి. అంటే పరమాత్మని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పరమాత్మ కాని దాని గురించి కాదు 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 అని తీసేస్తే మిగిలింది పరమాత్మ ఉంది. అందుకనే నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి పదాల ద్వారా వివరించడానికి వీలు లేనటువంటి ఆ సత్యాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని వివరించడం అనేది అనాది కాలం నుండి సాంప్రదాయంగా వస్తా ఉంది. కనుక పరమాత్మను వర్ణించడానికి భాష లేదు. ఎందుకంటే ఇదే బాగా అర్థం చేసుకోవాలి. నిరాకారం అన్నారు. నిరాకారం అంటే ఏంది? ఆకారము లేదు అని. అసలు ఆకారం లేని దానికి ఆకారం అనే మాట ఎట్లా చెప్పావు అంటే మనకుంది ఆకారం. అంటే మనకు ఆకారం ఉంది కాబట్టి మనలాగానే ఆయన కూడా ఏదన్నా ఆకారంతో ఉంటాడేమో, 2 చేతులు 4 చేతులు 10 చేతులు పెట్టుకొని ఒక తలకాయ 2 తలకాయలు పెట్టుకొని ఉంటాడేమో అనుకుంటారని మనల్ని చూసి చెప్పటమే. ఇదైతే మనకు తెలుసు, ఆకారం అనేది ఒకటి ఉన్నదని మనకు తెలుసు. మరి ఆయనకేమో ఆకారం లేదు. కాబట్టి మనల్ని గనక దృష్టిలో పెట్టుకోకపోతే ఆకారం లేనివాడు అని అంటే ఎవరికి అర్థమవుద్ది? ఆకారం అంటే తెలిసిన వాడికే అర్థమవుద్ది. ఆకారం అంటే ఏమిటో తెలిసిన వాడికి ఆకారం లేదు అని అంటే అర్థమవుద్ది. అందుకని తెలిసినటువంటి దాని ద్వారా తెలియని విషయాన్ని అర్థం చేసుకోవటానికే ఈ వేదాంతంలో నేతి నేతి అనేటువంటి మార్గాన్ని చెప్పడం జరిగింది. ఇంతకన్నా శృతి మాతకి మరొక ఉపాయం ఏమీ లేదు. అందుకనే ఇక్కడ ఏమన్నారు? అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అంటూ ఇలా చెప్పుకుంటా వచ్చారు. అశబ్దం ఏమిటిది? అశబ్దం అని ఒక దూరుకోలా. అశబ్దం అరూపం అన్ని చెప్పారు, 5 చెప్పారు. శబ్ద స్పర్శ రూప రస గంధ. శబ్దాన్ని వినేది, శబ్దాన్ని కోరుకునేది, శబ్దం ఉంటేనే ఉండేది చెవి. ఇప్పుడు అసలు ఏ శబ్దము లేదనుకోండి, ఈ చెవితోటి మనకి పనే ఉంది? ఏమనుందా పని? అసలు ఎక్కడ ఏ శబ్దాలు లేవు. అసలు శబ్దం అనేదే లేదు, ప్రపంచం అనేదే లేదు. ఈ కంటితోటి పనే ఉంది? దేని చూడాలి? ఈ కన్ను? ఏమీ లేవు. కాబట్టి అక్కర్లా, కన్ను అక్కర్లా. ఏ శబ్దం లేదు, చెవి అక్కర్లా. ఏ వాసన లేదు, ముక్కు అక్కర్లా. ఏ రుచి లేదు, నాలుక అక్కర్లా. అసలు ఏది ఇక్కడ లేనే లేదు. కాబట్టి స్పర్శ జ్ఞానం కూడా అక్కర్లా, చర్మం కూడా అక్కర్లా. ఇవన్నీ దేనికనంటే పనికిరానటువంటి చూస్తానికి తెలుసుకోవటానికి కావాలి అంతే. అసలైనటువంటిది పనికొచ్చేది పరమాత్మ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటానికి ఇంద్రియాలు పనికిరావు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే శబ్దం ఉంటే అవసరం, శబ్దాన్ని కోరుకునేది, శబ్దాన్ని వినేది చెవి. మరి ఆత్మ శబ్దాన్ని వినేది కాదు, శబ్దాన్ని కోరుకునేది కాదు. శబ్దం ఉంటేనే ఉండేది, శబ్దం లేకపోతే లేనిది కాదు. శబ్దం ఉన్నా లేకపోయినా అది మాత్రం ఉంటుంది. కనుక శబ్దానికి ఆత్మకి సంబంధం లేదు. అందుకనే అశబ్దం ఆత్మ అన్నారు. ఆత్మ అశబ్దం, శబ్దం లేనిది. తర్వాత అలాగనే స్పర్శ, రూపం, రసం, గంధం ఇవి కూడా లేవు. చూడటానికి ఏమి లేదు. ఏమి లేకపోతే ఇంకా కన్నుతోటి పనే ఉంది. అందుకని పరమాత్మ కన్ను లేదు, ముక్కు లేదు, నాలుక లేదు, చర్మం లేదు, ఏమి లేవు, చెవి లేదు. కాబట్టి ఏమి లేకుండానే ఉన్నాయి. అందువల్ల ఈ శబ్దానికి, స్పర్శకి, రూపానికి, రసానికి, గంధానికి అతీతమైనటువంటిది పరమాత్మ.
అంటే ఆత్మ శబ్దానికి అతీతం. ఆత్మ అనేటువంటిది శబ్దానికి అతీతం, రూపానికి అతీతం, రసానికి అతీతం, గంధానికి అతీతం, స్పర్శకి అతీతం. ఇప్పుడు ఇంతకీ ఈ అన్ని శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఆత్మ. ఆత్మ ఏమో కరెంటు, ఇవేమో లైటు. కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుద్ది. లైట్ లేకపోతే కరెంట్ వెలుగుద్దా? వెలగదు. కాబట్టి కరెంట్ లేకపోతే లైట్ వెలగదు, లైట్ లేకపోతే కరెంట్ వెలగదు. అందుకనే కరెంట్ కూడా అవసరమైంది. కాబట్టి ఆత్మ చైతన్యం వల్లనే ఇవన్నీ పనిచేస్తాయి. ఇక అవ్యయం అన్నారు, నాశనం లేనటువంటిది. ఆత్మ నాశనం లేనటువంటిది. ఇంద్రియాలు ఉన్నా లేకున్నా ఆత్మ ఉంటుంది. కన్ను లేకపోయినా ఆత్మ ఉంది, చెవి వినటానికి చెవి లేకపోయినా ఆత్మ ఉంటుంది, కాలు లేకుండా ఆత్మ ఉంటుంది, చెయ్యి లేకుండా ఆత్మ ఉంటుంది. కానీ ఆత్మ లేకుండా ఈ పని చేయవు. కనుక ఈ లేకపోయినా ఆత్మ ఉంటుంది. కనుక లైట్లు ఫ్యాన్లు లేకపోయినా కరెంట్ మాత్రం ఉంటుంది. కానీ కరెంట్ మాత్రం లైట్లు ఫ్యాన్ లేకపోతే దేనికి ఉపయోగం లేదు. కనుక ఆత్మ అనేటువంటి దాని వల్ల ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటి విషయాలన్నీ కూడా నశించిపోతాయి. మరి ఆత్మ ఇంద్రియాల ద్వారా గ్రహించేది కాదు కదా, అందుకని శాశ్వతం, నిత్యం, అవ్యయం, నాశనం లేనటువంటిది, పైగా ఆద్యంతరహితం. ఎందుకని ఆద్యంతరహితం అన్నారు? ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత ఉన్నాడు? 5 అడుగులు 3 అంగుళాలండి. ఎట్లా కొలుస్తాం? పాదాల దగ్గర నుంచి తలకాయ వరకు కొలుస్తాం. పాదాలేమో ఆది, తలకాయ ఏమో అంతం, అంటే ఆద్యంతాలు ఉన్నాయి. మీరు ఒక గీత గీశారు, ఆ గీత పొడవెంత? 15 సెంటీమీటర్లు అండి. టేప్ పెట్టారు, అది మొదలు, ఇది చివర. అన్నిటికీ ఆది అంతం ఉంది. మరి పరమాత్మకో? ఆహా, ఈ లోకంలో అన్నిటికీ ఆద్యంతాలు ఉన్నాయి, పరమాత్మకు ఆద్యంతాలు లేవు. పరమాత్మ ఎక్కడున్నాడు? ఆయన కూడా ఒక చోట ఉన్నాడు కనుక అయితే ఆయన కూడా కొలవచ్చు. కానీ ఆయనకేమో రూపం ఉంటే కొలవచ్చు, ఆయనకేమో రూపం లేకపోయా, సర్వవ్యాపకమాయా. ఆయన కొలవటానికి ఆయనకంటే వేరుగా ఓ తాడు లేకపోయా, టేపు లేకపోయా, ఏమి లేకపోయా, ఆయనకంటే వేరుగా మనం కొలిచేవాడు లేకపోయా. మరి ఎట్ట కొలుస్తారు? ఆద్యంతములు లేనటువంటిది. ఇంకోటి ఏమన్నారు? మహత్తు కన్నా శ్రేష్టం. ఈ మాట ఇంతకు ముందే చెప్పుకున్నాం, మహత్తు కన్నా శ్రేష్టం. మహత్తు అవ్యక్తం, ఇంతకుముందు మంత్రంలో వచ్చినాయి కదా. బుద్ధి కన్నా మహత్తు, మహత్తు కన్నా అవ్యక్తం, శ్రేష్టం అని వచ్చినాయి. అసలు ఈ రెండేంటి? ఈ రెండు సమిష్టి. కానీ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధివి వ్యష్టి. వ్యష్టి అంటే ఎవరికి వాళ్ళకే. నీ బుద్ధి నీదే, వాళ్ళ బుద్ధి వాళ్ళదే. నీ మనసు నీది మనసే, వాళ్ళ మనసు వాళ్ళ మనసే. నీ దేహం నీదే, వాళ్ళ దేహం వాళ్ళదే. రెండు ఒకటిగా ఉండవు. కవల పిల్లలకు కూడా ఒకటిగా ఉండవు, ఎక్కడో తేడా ఉంది. కనుక ఇక్కడ అన్ని కూడా వేరు 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 వేరు. మరి సమిష్టి అయితేనో అట్లా కాదు, అంతా ఒక్కటే. కనుక ఈ మహత్తు అవ్యక్తం ఒకదానికంటే ఒకటి శ్రేష్టం. అందువల్ల మహత్తు అవ్యక్తం సమిష్టి గనక ఆ రెండు కూడా దేని మీద ఆధారపడ్డాయి అంటే ఆత్మ మీద ఆధారపడ్డాయి. మహత్ అంటే సమిష్టి సూక్ష్మ శరీరం అంటే బ్రహ్మ. అవ్యక్తం అంటే సమిష్టి కారణ శరీరం. కారణ శరీరం ఎక్కడుంది? పరమాత్మను ఆశ్రయించుకొని ఉంది. సమిష్టి కారణ శరీరం పరమాత్మను ఆశ్రయించుకొని ఉంది. మరి బ్రహ్మ ఎక్కడున్నాడు? సమిష్టి సూక్ష్మ శరీరం
పరమాత్మలోనే ఉన్నాడు. కాబట్టి ఆ రెండు సమిష్టి. ఇక పరమాత్మ ఎలాంటి వాడంటే ధ్రువం అన్నారు, అంటే స్థిర ప్రతిష్ఠ. అంటే ధ్రువం అంటే కదలటానికి వీల్లేదు, అలాగా కొండలాగా పర్వతంలాగా అలా ఉండిపోతాయి, ఏ మార్పులు లేకుండా ఉండేది. ఎందుకని? అది సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం కదా. ఇప్పుడు కదలాలంటే మనం ఎట్ట కదులుతున్నాం? ఇటు ఖాళీ ఉంది, అటు ఖాళీ ఉంది, పైన ఖాళీ ఉంది, కింద ఖాళీ ఉంది, ఎటు కావాలంటే అటు కదులుతాం. మరి పరమాత్మకి ఎక్కడ ఖాళీ ఉంది? పరమాత్మ కనుక ఎక్కడన్నా ఖాళీ ఉంటే పరమాత్మ పరిమితంగా, కాబట్టి ఎక్కడ ఖాళీ లేదు. జగత్తంతా ఉన్నాడు, జగత్తుకి అవతల కూడా ఉన్నాడు, కనుక కదలటానికి వీల్లేదు. అందుకని స్థిర ప్రతిష్టం, ఆత్మ స్థిర ప్రతిష్టం. ఇటువంటి ఆత్మని ఎవరైతే సాక్షాత్కరింపజేసుకుంటారో వాళ్ళు మాత్రమే మృత్యువు నుంచి విడుదల పొందుతారు. మృత్యువు అంటే మార్పు. మార్పు అంటే బాల్యం పోయి యవనం వస్తుంది, యవనం పోయి వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యం పోయి మరణం వస్తుంది. అంటే అన్ని మార్పులు అన్నమాట. ఈ మార్పులేమీ లేనటువంటిది పరమాత్మ. అటువంటి పరమాత్మని నిరంతరము కూడా సాధన చేసి సాధకుడైనటువంటి వాడు అటువంటి పరమాత్మతో ఐక్యం చెంది ఆ పరమాత్మగానే ఉండిపోవాలి. అప్పుడే అతడు మృత్యుముఖం నుంచి దాటినటువంటి వాడు అవుతాడు, అమరుడు అవుతాడు. అంటే ఇక మళ్ళీ చావటం అంటూ ఉండదు. ఎందుకనంటే పుడితేగా చచ్చేది, కనుక పుట్టుక లేదు, చావు లేదు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అంటే మంత్రంలో ఇచ్చినటువంటి భావం ఇది. మనం తెలుసుకోవాల్సింది కూడా ఒకటి ఉంది. ఏమిటంటే ఎప్పుడు చెప్పుకునేదే, అసలు మనకి ఎందుకు ఈ కర్మ పట్టిందండి? పరమాత్మను అందుకోవాల్సినటువంటి కర్మ మనకి ఎందుకు పట్టింది? హాయిగా ఏదో మన పని మనం చేసుకొని సరదాగా సంతోషంగా గడపకుండా ఇదేమిటండి అంటే అది తెలుసుకోవాలి. ఒక సాధకుడు ఆత్మతో ఐక్యతని ఎందుకు సాధించాలి? తాను ఆత్మగా ఎందుకు ఉండాలి? పరమాత్మగా ఎందుకు ఉండాలి? ముందుగా మనం ఒక ఉపమానం చూద్దాం. నేను ఫలానా వ్యక్తిని అని ప్రతిరోజు కూడా మనం నిద్రపోవటానికి సిద్ధంగానే మనం మర్చిపోతాం. నేను ఫలానా వాడిని మర్చిపోతాం. డాక్టర్గా ఉన్నారనుకోండి, నిద్రపోయిన తర్వాత ఇక డాక్టర్గా ఉండరు, ఉన్న ఈ డాక్టర్గా ఉండరు, ఇంకేదో డాక్టర్గా ఉండరు, లేకపోతే ఇంకేదోగానే ఉంటారు. అంటే ప్రతిరోజు కూడా మనం నిద్రపోవటంతో కల వచ్చుద్ది. ఆ కళలో మనం మన యథార్థ స్వరూపాన్ని మర్చిపోతున్నాం. దాంతో మనం స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాం. అందులో స్వప్న పురుషుడిగా నన్ను నేను సృష్టించుకొని ఏవో లేనిపోని బాధ్యతలను నెత్తినేసుకుంటున్నా. ఎక్కడికెక్కడో తిరగాలనే కోరికతోటి తిరుగుతా శ్రమ పడతా ఉన్నా. ఆశలకి పాశాలకి బందీనైపోతున్నా. నిప్పుల్లో దూకి నీటిలో మునిగి తంటాలు పడతా ఉన్నాం. అప్పుడప్పుడు ఆనందిస్తున్నా, అప్పుడప్పుడు దుఃఖపడతా ఉన్నా. ఆడి పాడి శ్రమిస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆ పుస్తకాలు సంచిలో వేసుకొని మెడకు తగిలించుకొని పోతున్నాం బడికి. ఎందుకు ఈ కర్మ? అయ్యో చదువు ఎప్పుడు అయిపోయింది కదా, ఉద్యోగం కూడా చేశాం కదా, ఇప్పుడేందండి మళ్ళీ బడికి పోతున్నాం పలకా బాల్పం తీసుకొని. ఎందుకనంటే నిన్ను నువ్వు మర్చిపోయావు, నువ్వెవరో మర్చిపోయావు. అందుకని అక్కడ వేరే ఒక స్వప్నాన్ని సృష్టించుకున్నావు. ఇలా కల్పించుకున్నందువల్ల ఏమైందంటే అనవసరమైనటువంటి దుఃఖాలు తెచ్చుకున్నావు. దుఃఖాలైనా సుఖాలు కూడా ఉన్నాయి, కాబట్టి సుఖ దుఃఖాలు అన్ని తెచ్చుకున్నావు. సుఖం అయితే బాగానే ఉంది, మరి దుఃఖపడాల్సి వచ్చిందిగా, అదే బాధ. ఒక్కొక్కప్పుడు మరి కొన్ని కళ్ళు వస్తుంటాయి, పీడ కళ్ళు వస్తే నిద్ర లేచిన తర్వాత కూడా గంట దాకా ఆ భయం పోదు, గుండె దడదడలాడుతూనే ఉంటుంది. మరి ఇదంతా నాకు ఎందుకండి కర్మ? ఒకసారి ఆలోచించండి.
నేను అసలు నేనుగా ఉంటే సరిపోద్దిగా. నన్ను నేను మర్చిపోకుండా ఉంటే, నేను ఫలానా వ్యక్తిని మర్చిపోకుండా ఉంటే నాకు ఇక ఇవన్నీ లేవుగా. అవును, లేవు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నన్ను నేను మర్చిపోవటం వల్ల ఓ స్వప్న ప్రపంచం, దాంట్లో సుఖాలు దుఃఖాలు బాధలు భయాలు అన్నీ వచ్చేసింది. మరి ఇప్పుడు కూడా నేను ఆత్మని, ఇది నా స్వరూపం. ఇందాకనేమో స్వప్నంలోకి పోయేటప్పటికి నా రూపం ఇది. ఇప్పుడు నిజంగా నా స్వరూపం ఏమిటి అని అంటే, నేను నిరాకార నిర్గుణమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి అకర్త అభోక్త అయినటువంటి పరమాత్మ. అది నేను మర్చిపోయా. ఎప్పుడంటే ఈ జాగ్రత్తలోకి వచ్చేటప్పుడు. ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నా. నన్ను నేను మర్చిపోయేటప్పటికి ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నా. ఇందులో తిరగటానికి జాగ్రత్త పురుషుడిగా నన్ను నేను సృష్టించుకున్నా. జీవుడిగా లేదా అహంకారంగా లేదా జాగ్రత్త పురుషుడిగా, అక్కడ స్వప్న పురుషుడు అన్నాం కాబట్టి ఇక్కడ జాగ్రత్త పురుషుడు సృష్టించుకొని ఇప్పుడు ఈ జీవిత పాటలు ఆడుతున్నాం. కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, కాసేపు బాధ, కాసేపు భయం, కాసేపు కోపం, కాసేపు శాంతం, రకరకాలైనటువంటి వికారాలతో, ఆశలతో, కోరికలతో, బాధ్యలతో అలసి సొలసి ఇలా బాధపడతా ఉన్నాం. నాకెందుకయ్యా ఈ శిక్ష? ఎందుకు నేను ఇట్లా కల్పించుకున్నాను? ఎందుకు ఇట్లా బాధపడుతున్నాను? ఇలా బాధపడకుండా ఉండాలంటే నేనుగా ఉంటే సరిపోద్దిగా. అక్కడ స్వప్నంలో నువ్వు పడ్డటువంటి బాధలన్నీ మర్చిపోవాలంటే నువ్వెవరో తెలుసుకొని నువ్వుగా ఉంటే సరిపోయింది. మేలుకుంటే సరిపోయింది కదా. మరి ఇప్పుడు కూడా ఇందులో నుంచి మేలుకో, ఈ జాగ్రత్త అవస్థలో నుంచి మేలుకో. నీవుగా ఉండు, ఆత్మగా ఉండు. ఆత్మగా ఉన్నావా, ఇక నీకు పుట్టుక లేదు, మరణము లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, భయం లేదు, బాధ లేదు, అలజడి లేదు, ఆందోళన లేదు, అశాంతి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య లేదు, భర్త లేడు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, మిత్రులు లేరు, బంధువులు లేరు, ఏమీ లేవు. కేవలంగా నీవు మాత్రమే ఉన్నావు. ఆ నీవు ఆనంద స్వరూపం. అది ఒక్కటే తెలుసు. దుఃఖం అంటే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. కనుక నీవుగా ఉంటే చాలు. సమస్త దుఃఖాలకి కారణమైనటువంటి ఈ జీవభావం నుండి, ఈ జాగ్రత్త పురుషుడు అనేటువంటి అహంకారం నుండి విముక్తి చెందాలి. అలా విముక్తి చెంది నీవుగా ఉండాలి. నీ యథార్థ స్వరూపంగా ఉండాలి, ఆత్మగా ఉండాలి, పరమాత్మగా ఉండాలి. స్వప్నంలో వచ్చేటువంటి కష్టాలు బాధలు దుఃఖాలన్నీ తీరాలంటే స్వప్నం నుంచి మేల్కో. జాగ్రత్తలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు బాధలు భయాలు పోవాలంటే జాగ్రత్తలో నుంచి మేల్కో. దాంట్లో నుంచి మేలుకొని ఇట్లా వస్తేనేమో ఆ కష్టాలు పోయినాయి, దీంట్లో నుంచి మేలుకొని అందులోకి వస్తేనేమో ఇక్కడ కష్టాలు పోతాయి. ఇది ఆత్మతో ఐక్యత వల్ల ప్రయోజనం. నేను ఎందుకు పరమాత్మను అందుకోవాలి? నేను ఎందుకు మోక్షాన్ని అందుకోవాలి? నేను ఎందుకు శాశ్వతమైనటువంటి ఈ జనన మరణ చక్రంలో పడకుండా తప్పించుకోవాలి? ఎందుకు నాకు ఈ కష్టాలు దుఃఖాలు బాధలు లేకుండా పోవాలి అంటే ఏం చేయాలి అంటే ఏమి చేయొద్దు, మేలుకో. ఏమన్నా నేను రోజు మేలుకుంటున్నాను, దాంట్లో నుంచి మేలుకోవటం కాదు. దాంట్లో నుంచి మేలుకుంటే ఆ బాధలు పోయినాయి, దీంట్లో నుంచి మేలుకో. అందుకనే నానాత్వం నుండి ఏకత్వంలోకి వెళ్ళేటువంటి మార్గమే అధ్యాత్మ యోగం అన్నారు. అధ్యాత్మ యోగం అనేటువంటి మాట భగవద్గీతలో వచ్చింది. అప్పుడు మనకి ఏందో తెలియలే. అధ్యాత్మ యోగం అంటే ఏందో లేండి, ఆత్మను తెలుసుకోవటమే కదా. అది ఆత్మ యోగం. యోగం అంటే కలయిక. అధ్యాత్మ ఆత్మతో కలయిక. కాబట్టి నానాత్వం నుండి, ఇక్కడంతా ఉంది నానాత్వం, ఆత్మలో ఉంది ఏకత్వం. అక్కడ ఇంక రెండోది ఏమీ లేదు. కనుక ఆ మార్గం వలన మనం ప్రయాణం చేయాలి. అయితే ఈ మార్గం ఎలాంటిది అన్నారు? క్షురస్య ధార, పదునైనటువంటి కత్తి మొన లాంటిది. కనుక మనం ధీరులమై
అమరత్వం కోసం, మోక్షం కోసం, శాశ్వత ఆనందం కోసం, జన్మరాహిత్యం కోసం తెలివిగా ఈ మార్గంలో సూక్ష్మ బుద్ధితో చీమలాగా అలా 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 హాయిగా వెళ్ళిపోవాలి. అంతే. ఇదే మనకు ఉన్నటువంటి మార్గం. ఇంతవరకు చెప్పి శంకరాచార్య కఠోపనిషత్తులో దాదాపు ఉపనిషత్తుల్లో ఎక్కడ ఫలశ్రుతి ఉండదు, కానీ కఠోపనిషత్తులో ఇక్కడ ఫలశ్రుతిని కూడా చెప్తున్నారు. తర్వాత 2 శ్లోకాలు రాబోతా ఉన్నాయి, అదే ఫలశ్రుతి. అంటే ఇలా చేస్తే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ మార్గంలో బొమ్మన్నారు కదా, మీ కష్టాలు దుఃఖాలు బాధలు తొలగించుకోవాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే, ఎట్లయితే సొరకత్తి మీద క్షేమ వద్దు ఆ రకంగా నీ బుద్ధిని సూక్ష్మం చేసుకొని పో అన్నారు కదా. పోతే ఏమిటి ఫలితం? ఏ ఫలితం లేకుండా మనం ఏమైనా చేస్తామా? ఎందుకు చేస్తాం? మనం ఏమైనా పిచ్చోళ్ళం? ఏదో ఒకటి కావాలి. అందుకని ఫలశ్రుతి కూడా ఇక్కడ చెప్తున్నాడు యమధర్మరాజు. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. జాగృత అంటే జాగ్రత్త, మేల్కోండి, కలుపుట. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మేల్కోండి. 314 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాప్యవర నిబోధత అంటే శ్రేష్ఠులైన ఆచార్యులను చేరి తత్వాన్ని తెలుసుకోండి, జ్ఞానాన్ని పొందండి, మంచి మంచి వరాలను పొంది సుఖించండి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శ్రేష్ఠులైన ఆచార్యులను చేరి తత్వాన్ని తెలుసుకోండి. 320 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆధ్యాత్మిక మార్గం ఎలాంటిది? పదునైన కత్తిమొన లాంటిది, పడవపై ప్రయాణం ఎంతో సులువైనది. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ పదునైన కత్తిమొన లాంటిది. 322 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ 3 పదాలను తమ ప్రచార సంస్థకు చిహ్నంగా స్వీకరించింది ఎవరు? స్వామి చిన్మయానంద, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద. ఓకే. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ స్వామి వివేకానంద. 297 మంది కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వెషన్. దేని నుండి మేల్కోవాలి? సోమరితనం నుండి, అజ్ఞానం అనే నిద్ర నుండి, గాఢ నిద్ర నుండి. ఓకే. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అజ్ఞానం అనే నిద్ర నుండి 315 మంది కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వెషన్. దివ్యత్వాన్ని పొందాలంటే ఎవరిని ఆశ్రయించాలి? మహాత్ములు, శ్రేష్ఠులు అయిన ఆచార్యులను, శాస్త్రాలను, అన్ని విషయాలు తెలిసిన పెద్దలను. ఓకే. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మహాత్ములు, శ్రేష్ఠులు అయిన ఆచార్యులను 326 మంది కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వెషన్. దివ్యత్వంతో ఐక్యత చెందటం వల్ల ప్రయోజనం ఏమి? వ్యక్తిత్వం శుద్ధమవుతుంది. తామేగాక తమ తరువాత తరాల వారు కూడా ఆనందం పొందుతారు. అందరికన్నా అధికులవుతారు. ఓకే. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ తామేగాక తమ తరువాత తరాల వారు కూడా ఆనందం పొందుతారు. 294 మంది కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వెషన్. ఈ భావాన్ని వ్యక్తం చేసిన మరో వ్యక్తి ఎవరు? పైగంబర్, గురు గోవింద్ సింగ్, యేసుక్రీస్తు. ఓకే. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ యేసుక్రీస్తు. 238 మంది కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వెషన్. పదునైన కత్తి మొన మీద హాయిగా నడిచిపోగలిగేది ఎవరు? చీమలు, మానవులు,
జంతువులు. ఓకే. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ చీమలు. 321 మంది కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వెషన్. మన ఆశలు, ఆకాంక్షలు ఎలాంటివని తెలుసుకుంటే ముక్తిని అందుకోగలరు? నడిరాత్రి కలలని, చాలా గొప్పవని, లోకోపకారకమని. ఓకే. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ నడిరాత్రి కలలని 285 మంది కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు. రేపు కఠోపనిషత్తు మంత్రాలు చదవాల్సిన వాళ్ళు శ్రీకాంత్ నల్లలా గారు మీరు రెడీగా ఉండండి.